సో, ఇవాళ భగవద్గీత 10వ అధ్యాయం 7వ శ్లోక గురించి వినడమైందనమాట. ఏమంటున్నాడంటే శ్రీ భగవానువాచ ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః స్వవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. భగవంతుడు అంటున్నాడు, నా విభూతి యోగ గురించి ఏ జీవుడైతే తెలుసుకుంటారో సంశయం లేకుండా వెంటనే నన్ను శరణు పొందుతాడు. భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకట్లా చెప్తున్నాడు? బికాజ్ భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు ఏదేదైతే చూస్తున్నావో, ఏదైతే ఉందో హ్మ్. అంతా నా నుండే వచ్చింది. సరే, నా నుండి వచ్చిందని చెప్తున్నాను కదా! నన్నేమన్నా నువ్వు అర్థం చేసుకోగలుగుతావా? ఓకే. చెప్పేది విను. నువ్వు ఎక్కడి నుండైతే వచ్చావో యాహ్! ఆహ్, సప్త ఋషులు, దెన్ 4 కుమారాసు, ఆ బ్రహ్మ కూడా నా నుండే వచ్చాడు. వీళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకోలేరు. ఇప్పుడు చెప్పు, నువ్వేమన్నా అర్థం చేసుకుంటావా నన్ను? లేదు భగవాన్. సో, ఇది నా విభూతి. నీ నీ అంచనకి అందంది. అందుకనే అధోక్షజ అంటారు భగవంతుడిని. భగవన్ నా అంచనాకి నువ్వు అందేది కాదు. నువ్వు అధోక్షజవి. అందుకే నిన్నేదో అర్థం చేసుకోవాలని కాదు. హ్మ్. నీ శరణు తీసుకునేది నీ సేవ చేయడానికి భగవాన్. దిస్ ఈజ్ అత శ్రీకృష్ణ నామాది న భావేద్ గ్రాహ్యమింద్రియ సేవన్ముఖో హి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యద. భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది జీవితం అయ్యే పని కాదు. ఎట్లా అవుతాడు? ఒకవేళ భగవంతుడు అర్థం కావాలి అంటే సేవోన్ముఖే హి జిహ్వాదౌ, సేవ ఉన్నప్పుడు, భగవత్ సేవలో ఉన్నప్పుడు తద్వారా భగవంతుడు అవగతం అవుతాడు. అందుకనే కృష్ణచంద్రుడు హి హాడ్ టు కమ్, గౌరచంద్రుడిగా రావాల్సొచ్చింది. భగవత్ సేవలో ఎట్లా ఉండాలో నేను నీకు చూపిస్తాను. భగవంతుడిని ఎట్లా శరణు పొందాలో నేను నీకు చూపిస్తాను అని భగవంతుడే దిగి రావాల్సొచ్చింది. అది గౌరచంద్ర. ఆ! అప్పుడు సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయం. ఇక ఎటువంటి సంశయం లేకుండా నువ్వు భగవంతుడి ఆశ్రయం తీసుకుంటావు. భగవంతుడే చెప్తున్నాడు యాక్చువల్‌గా. ఏ సంశయం లేకుండా నా ఆశ్రయం తీసుకుంటావు అని. ఎప్పుడవుతుంది ఆ పని? సర్వం కృష్ణమయమని విన్న తర్వాత ఎటు చూసినా ఎటు చూసినా, ఏది చూసినా, ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, భవిష్యత్తులో చూసినా, భూతకాలంలో చూసినా, వర్తమానంలో చూసినా ఎక్కడా సర్వం కృష్ణమయం. ఇంక చేసేదేముంది? శరణాగతి కృష్ణ. స్ అదనమాట. భగవద్గీతలో శ్రీ భగవానువాచ. ఆ తర్వాత గురువాష్టకం విన్నాం. సంసార దావా నలలీలలోక త్రణాయ కారుణ్యక నాగనతు. అక్కడ గురుతత్వ గురించి విన్నాము. శ్రీ భగవానువాచ మనకు అవగతం కావాలంటే శ్రీల ప్రభుపాద ఉవాచ రావాలి. లేకపోతే ఏం అవగతం అవుతుంది? అట్లా భగవంతుడిని మనకిచ్చేది భగవత్ ప్రదాత శ్రీ గురువు. అది గురుతత్వం. శ్రీ గురువు ఒక మేఘం చల్లటి చిరుజల్లు కురిపించినట్టు శ్రీ గురువు మనకి శ్రీకృష్ణ భక్తిని, చిరుజల్లు లాంటి శ్రీకృష్ణ భక్తిని మన జీవితంలో, మన హృదయంలో కురిపించేది శ్రీ గురువే. శ్రీ గురువు ఎప్పుడు సదా భగవత్ ప్రీతి సేవలో నిమగ్నమై ఉంటాడు. భగవంతుడు నామంలో ఉన్న భగవంతుడు, శ్రీ విగ్రహంలో ఉన్న భగవంతుడు, అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడి ప్రీతి సేవలో నిమగ్నమై ఉంటాడు శ్రీ గురువు. అది గురు సంసార అంటే. మాయ సంసార అంటే ఈ భౌతిక జగత్తుకి సంబంధించింది. గురు సంసార అంటే సర్వం కృష్ణమయం అన్నమాట. ఆ శ్రీకృష్ణునిచ్చేది మనకి శ్రీ గురువు. అందుకనే మాయ సంసారంలో కాకుండా గురు సంసారాల్లో ఉంటే శ్రీ గురువు మనల్ని కృష్ణ సేవ, ప్రీతి సేవలో ఉంచుతారు.
శ్రీ గురువు రాధికా ప్రియసఖి కృష్ణ కృపా శ్రీమూర్తి. మనం ఎప్పటికీ అనాథలం కాదు, సనాతనం. శ్రీ గురువు ఎప్పుడూ శ్రీకృష్ణుడి పాద పద్మాల్ని మనకు అందజేస్తూ ఉంటారు, ప్రీతి సేవలో ఉంచుతూ ఉంటారు. సో ఎప్పుడు అనాథలం ఎట్లా అవుతాము? ఎప్పటికీ సనాతనమే. అండ్ శ్రీ గురు చరణ పద్మం ఎక్కడైతే ఉందో కృష్ణ ప్రాప్తి అక్కడ జరుగుతుంది. మన ఆలోచనతో కాదు, మన బుద్ధితో కాదు, శ్రీ గురువు వాణితో కృష్ణ ప్రాప్తి జరుగుతుంది. శ్రీ గురువు పెట్టే సేవలో మనకి కృష్ణ ప్రాప్తి జరుగుతుంది. ఈ రకంగా హృదయంలో చక్షుదాన్ దీలో చేయి జన్మ జన్మే ప్రభు సే. మనకి భగవత్ జ్ఞాన చక్షే కాదు, ప్రేమ చక్షు ఇచ్చేది కూడా గౌరవ ప్రియజన. గౌరవ ప్రియజన అంటే గురుదేవులు ఎవరైతే గౌరంగ మహాప్రభుని తన హృదయంలో ఉంచుకుంటారు. గౌరంగ మహాప్రభు హృదయంలో ఉండడం అంటే శ్రీమతి రాధారాణి. తాను హృదయంలో ఉంటే ఏంటి? శ్రీకృష్ణుడి పట్ల అత్యంత ప్రీతి, ప్రేమ కలిగింది శ్రీమతి రాధారాణికి. సో గౌరంగ మహాప్రభు హృదయంలో ఉండడం అంటే సర్వం కృష్ణమయమని అనే కనిపించకుండా అత్యంత ప్రీతికరంగా కనిపిస్తుంది. బికాస్ శ్రీకృష్ణుడు ప్రీతి విషయ కాబట్టి, సర్వం కృష్ణమయం కాబట్టి, సర్వం కృష్ణ సంబంధితం కాబట్టి సర్వం ప్రీతిమయంగా ఉంటుంది. అది చేయగలిగింది గౌర ప్రియజన. శ్రీ గురు కరుణా సింధు అధమ జనార బంధు. నేను అధమనే, నేను జీవిని అధమనే, ఎందుకంటే గుణ సముద్రంలో ఉన్నాను. కానీ శ్రీ గురువు కరుణా సింధు అధమ జనార బంధు, గుణ సముద్రంలో ఉన్న నన్ను పైకి తీసి కృష్ణ సేవలో, ప్రీతి సేవలో సదా నన్ను ఉంచేది శ్రీ గురువు. అందుకే శ్రీ గురుభ్యో నమః. తర్వాత వైష్ణవులందరికీ ప్రణమిల్లాం. ఎందుకు? వైష్ణవులందరూ విష్ణువు సొత్తు, కృష్ణుడి సొత్తు. అందుకని అందరిలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడికి ప్రణమిల్లడం అండ్ వారి పాద పద్మాల దగ్గర నుండి, వైష్ణవ పాద పద్మాల దగ్గర నుండి ధూళి తీసుకొని శిరస్సు మీద పెట్టుకొని నృత్యం, ఆనందంతో నృత్యం చేయడం. కృష్ణ ప్రేమ మన మన హృదయంలో వచ్చి కూర్చుంటున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. అందుకనే నరోత్తమదాస్ ఠాకూర్ ఇట్లా పాడతారు, వైష్ణవేర పాదధూళి ತಾಹೆ ಮೋರ ಸ್ನಾನ ಕೇಳಿ తోర్పణ్ మోర వైష్ణవేర నామ. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నిత్యానందరాం మన ధర్మ అయినప్పుడు. నిత్యానందరాము రిప్రజెంటేటివ్ అయిన శ్రీ గురువు మన ధనం అయినప్పుడు, గౌరచంద్రుడు మన పతి అయినప్పుడు, దెన్ యుగళ కిషోర శ్రీ శ్రీ రాధాకృష్ణ మన ప్రాణం అవుతారు. అట్లా అన్నమాట. నిత్యానందరాం, గౌరచంద్ర ఉన్నప్పుడు మనకి శ్రీ రాధాకృష్ణుల, యుగళ కిషోర వారి సేవ లభిస్తుంది. తర్వాత వృందదేవికి ప్రణమిల్లాము. మనమందరము వృందావనం అనేది ఆంతరంగికమైనది, ఆధ్యాత్మికమైనది. జీవులం మనందరము ఈ అంతరంగికమైన ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన వాళ్ళం. బాహ్య జగత్తుకి సంబంధించిన వాళ్ళం కాదు, మాయా జగత్తుకి సంబంధించిన వాళ్ళం కాదు. ఈ అంతరంగికమైన ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాళ్ళం. ఇది ల్యాండ్ ఆఫ్ డివైన్ లవ్, ప్రీతిమయమైన భూమి బృందావనం అనేది. సో మనము ఆత్మలం, మనకి ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఆ ఆధ్యాత్మిక శరీరంతో స్వామి యుగళమూర్తి సేవలో ఉంటాము. ఇది బృందావనం. సో ఈ వృందదేవి నాసికల్లోకి ప్రవేశించినప్పుడు 4 కుమారాలకి చతుష్కుమారస్కి భక్తి అంటే అప్పటి వరకు ఏంటో తెలియదు వాళ్ళకి. భక్తిలో ఉన్న ఆనందం ఏంటో తెలియదు, సేవలో ఉన్న ఆనందం ఏంటో తెలియదు. 4 కుమారస్కి, 4 కుమార్కి ఎప్పుడైతే వృందదేవి వాళ్ళ నాసికల్లోకి ప్రవేశించిందో భక్తి భావన, ప్రీతి భావన అనేది ఇట్లా ఉంటుంది అని తులసిదేవి వాళ్ళ
4 కుమారస్ నాసికలు ప్రవేశించడం ద్వారా వాళ్ళకి 4 కుమారులకి ఇచ్చిందనమాట. భగవంతుడి పట్ల ప్రీతంటే ఇట్లా ఉంటుంది అని. అట్లా భగవత్ ప్రీతి ఉన్న భక్తులు మనకిస్తే తప్పితే ఈ దాన్ని భగవత్ ప్రీతంటే ఏంటో జీవుడికి అవగతం అవ్వదు. సో, ఆ భగవత్ ప్రీతినిచ్చేవాళ్ళు ఈ శుద్ధ భక్తులు. హ్మ్. ప్రేమ ప్రేమి భక్తాస్. శీల ప్రభుపాద ప్రేమి భక్త అండ్ శీల ప్రభుపాదని మనకి ఇస్తున్న ఈ గురుదేవులందరూ. సో, గురుదేవులు మనకిచ్చింది ఈ హరికృష్ణ మహామంత్రం. ఇది సామాన్యమైంది కాదు. గౌరంగ మహాప్రభు ద్వారా మనకి లభ్యమైంది. గురుదేవులు ఇచ్చేది ఇది. ప్రేమనామం. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. నామంలోనే ఉన్నాడు. మనలో ఎంత ఆర్తి ఉందో, మన నుండి ఏదేదైతే వస్తుందో ఇదంతా భగవత్ చరణాల వైపు వెళ్తే జీవి తద్వారా భగవత్ ధామానికి వెళ్ళినట్టే. ఇక్కడే ఉంది ఆ ధామం. నామంలోనే ఉంది ఈ ధామం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. అంతటా మన లోపల అంతటా నిండుకొని ఉన్నప్పుడు హరినామము అదే బయటికి కూడా ఏదైతే లోపల నిండుకొని ఉందో అదే బయటికి వస్తుంది. హరినామం అట్లా లోపల బయట ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్, ఆల్ ద టైమ్, ఎప్పటికీ ఆల్ ద టైమ్ అండ్ నో మ్యాటర్ వాట్, ఎప్పటికైనా ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎప్పటికైనా లోపల బయట హరినామంలోనే మనం ఉన్నప్పుడు దెన్ అప్పుడు చేతో దర్పణ మార్చడం జరుగుతుంది. మన నామంలో తిష్టేసుకొని కూర్చొనుంటే ప్రార్థన పూర్వకంగా మనకేమేమైతే దుఃఖాలున్నాయో అవి వాటంతట అవి ఒకటొకటి వెళ్ళిపోతూనే ఉంటాయి. భవ మహాదావాగ్ని నిర్వాపణం. ఇది మామూలు దుఃఖం గాదు. ఈ సంసార సాగరానికి సంబంధించి మహాదావాగ్ని. దాన్ని పోగొట్టగలిగేది ఒక్కటే. భగవంతుడే దిగి రావాలన్నమాట. ఇదిగో దుఃఖం పోగొట్టాలంటే. ఆ భగవంతుడు దిగొస్తేనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడే దిగొచ్చాడు దుఃఖం పోగొట్టడానికి. ఆ భగవంతుడిని మనసు నిండా నింపుకొని ఎప్పటికీ సదా ఎటువంటి పరిస్థితుల్లో అట్లా నామాన్ని పట్టుకొని కూర్చోవడం అంటే సర్వం కృష్ణమయం, మొత్తం నీదే స్వామి, నన్ను నీ సేవలో ఉంచు అనే ధ్యానంలో ఉండడం అన్నమాట. అది కీర్తనీయ సదాహరి అవుతుందన్నమాట. అదే జరుగుతున్నప్పుడు ఎప్పటికీ స్వామి ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు. నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే, మమ జన్మనీశ్వరే భవత్తాత్ భక్తి హైతుకిత్వ. ఇదొక్కటే, ఈ ప్రసాదం చాలు స్వామి. నీ నామాన్ని ఇట్లా పట్టుకొని ఉండేలాగా, సర్వం నీదే అని చూసే, కృష్ణమయం అని చూసేలాగా ఈ నామాన్ని పట్టుకునే ఉండేలాగా నీ సేవలో ఉంటే నాకు ఇంతే చాలు, ఇంకేది వద్దు. అప్పుడు మనలో ఆధ్యాత్మిక శరీరము ఏర్పడి పూర్తిగా వికసిస్తున్నట్టు. అటువంటి ఆధ్యాత్మిక శరీరం నుండి నామం చేస్తుంటే అశ్రుధారలు వస్తాయన్నమాట. నయనం గలదశ్రుధారయ వదనం గద్గద హృదయాగిరి. అట్లా సర్వం కృష్ణమయమై ప్రీతికరమైనప్పుడు ఒక్క క్షణం కూడా నాం ప్రభు నన్ను వీడొద్దు ప్లీజ్, కృష్ణ ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అని అడిక్షన్ వస్తుందన్నమాట. సో దిస్ భగవత్ నామ్ ఈజ్ ఆశ్లిష్య వాపాదరతాం పినస్తు మాం అదర్శనాం మర్మహతాం కరోతు వా యదా తదా విదదాతౌ లంపటో మత్ ప్రాణనాథ. శ్రీ హరినామం మనం ప్రాణనాథ, గోపీనాథ. సో మనకున్నదల్లా ఈ ప్రీతి విషయం
ఇక్కడే ఉన్నాడు. గోపీనాథ ఈస్ హియర్. రైట్ హియర్. ఇక్కడే హరినామంలో ఉన్నారు. స్వామికి ప్రీతి సేవ చేసుకోవడమే. అంతకు మించి చేసేదేమీ లేదు. ఈ భౌతికంగా ఏమేమున్నాయో అవన్నీ ఎట్లా చేయాలనేది వాటంతట అదే బుద్ధి మనకి వికసిస్తూ ఉంటుంది. మనం ఈ స్వామి నామాన్ని ప్రీతితో సేవిస్తుంటే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।